పెద్ద దుమారం రేపెట్టిన పార్టీ. ఒక జడ్జి గారు లాయర్ను ఉద్దేశిస్తూ బయట ఎవరైతే ఉద్యోగం సద్యోగం లేకుండా సోమరిపోతుల్లాగా వీళ్ళు కాక్రోజుల్లాగా తయారయ్యారు అని మాట్లాడారని చెప్పి సోషల్ మీడియా అంతా తెగ మాట్లాడేస్తుంది. పాపం ఏంటో జడ్జి గారుల గురించి ఈ మధ్యన పాపం చాలా వార్తలు వస్తున్నాయి. ఆయనేమో నేను అనే ఉద్దేశం అది కాదు, నేను వేరుగా చెప్పానని ఆయన మాట్లాడారు. ఎక్కడో అమెరికాలో బోస్టన్లో యూనివర్సిటీలో చదువుతున్న ఒక అతనికి ఈ సోషల్ మీడియా వేదికగా ఏదైనా ఒకటి చేయాలి మనమని కాక్రోచ్ జనతా పార్టీ అని మొదలుపెట్టంగానే ఎంతోమంది దాంట్లో సభ్యత్వం తీసుకుని ఆ ఫాలోవర్స్ విపరీతంగా పెరిగిపోతే తన అకౌంట్లు వాట్సాప్ గ్రూపులు కానీ తన ఇన్స్టాలో కానీ అన్నీ ప్రభుత్వం బ్యాన్ చేసుకుంటూ వచ్చింది. అంటే దాన్ని డిలీట్ చేస్తూ. సరే, ఈరోజు నిరుద్యోగుల గురించి మాట్లాడుకుందాం. ఏమంటారు? ఎప్పుడు ఒకే రకం కబుర్లు కాదు కదా. నిరుద్యోగం ఎలా పెరుగుతోందంటారు? చెప్పేయండి. అందరూ ప్రతి ఒక్కడూ చదివేసుకుంటున్నారు. చదువుకుంటే ఉద్యోగం చేస్తేనే మనకి నెల జీతం ఉంటేనే మనం ఒక డిగ్నిటీ, నెల జీతం ఉంటేనే ఒక గొప్ప, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక కలెక్టరు, లేకపోతే ఒక బ్యాంక్ ఆఫీసరు, ఒక కమిషనరు, ఇంకో పోస్టు అంటూ మన పిల్లల్ని పెంచుకొస్తున్నాం. వాళ్ళని ఇంకోవైపు బిజినెస్ పరంగా కానీ వేటికి మనం చేయట్లా. అదే మార్వాడీస్ ఇంట్లో మాత్రం ఒకళ్ళకి ఒక షాప్ ఉంటే ఆ లైన్లో వాళ్ళ బంధువులందరికీ అవే షాపులు పెట్టి ఆ లైన్ అంతా కొనేస్తారు. మనము ఎంతసేపు చదువు 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 అని చెప్పి 24 గంటల పిల్లల్ని ఉద్యోగాల మీద పెడుతున్నాం. ఎవరి దగ్గర పనిచేసే విధంగా. వాడు ఆ ఉద్యోగం ఊడగొట్టంగానే వీడికి ఏ ఉద్యోగం ఏ పని తెలియదు కదా. వీడికి పెయింట్ వేయడం తెలీదు, బట్టలు తుక్కోవడం తెలీదు, బట్టలు ఐరన్ చేసుకోవడం తెలీదు. ఏ పనులు తెలియకుండా మనం చదువు మీద దృష్టి పెట్టి పెరిగేసరికి నిరుద్యోగం పెరిగిపోతుంది. అదే మార్వాడి సీళ్లలో ఎక్కడ నిరుద్యోగం ఉన్నవాళ్ళు ఉన్నారా? అదే ఇంకో కులంలో ఉన్నారా నిరుద్యోగం ఉన్నవాళ్ళు? కానీ మనందరం నిరుద్యోగుల్ని పెట్టి పోషిస్తున్నాం. ఎందువల్ల జరుగుతుంది ఇది? స్కాములు. ఒక గ్రూప్ 1 కూడా మన ఒక ఆఫీసర్ని పట్టుకున్నారు. ఎక్కడికో తీసుకెళ్ళి పేపర్లు దిద్దిచ్చారు. వీళ్ళందరికీ అక్కడ ఉద్యోగాలు వచ్చే విధంగా పేపర్లు దిద్దారు. ఒక్కొక్క పేపర్కి 2 కోట్లు తీసుకున్నారు, 3 కోట్లు తీసుకున్నారు. ఇప్పుడు ఐఏఎస్లు అవనా, ఐపీఎస్లు అవనా, ఎంఆర్ఓలు అవని, ఆర్డీఓలు అవని, లేకపోతే ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్లు అవని, గ్రూప్ 1 ఆఫీసర్లు అందరూ ఇలాంటి పేపర్లు వస్తే రాసి ఎగ్జామ్ అటెండ్ అనే వాళ్ళే అని ఒక పేపర్లో ఒక వార్త. మొన్నే చూసాం మనం. నీట్ రాయాలంటే ఒక పేపర్కి 5 లక్షలు తీసుకున్నాడు అని. వాడికి బుద్ధి ఉందా? ఒక సీటు సి కేటగిరీ కొనాలంటే ఎంబీబీఎస్ స్టూడెంట్కి 3 కోట్ల రూపాయలు, 2.5 నుంచి 3 కోట్లు. వాడు 5 లక్షలకి ఒక పేపర్ని అమ్మి పడేశాడు. చదువుకుని ఒరిజినల్గా ఏ క్యాట్ తెచ్చుకోవాలనుకున్న పిల్లాడి భవిష్యత్తు నాశనం అయిపోయింది. చదువుకున్న వాడి జీవితం బుగ్గుపాలైంది. ఏమీ చదువు రాని వాడు ఈ పేపర్ కొనుక్కుని చక్కగా 5 లక్షల రూపాయలు ఇచ్చేసి దర్జాగా ఎగ్జామ్ రాశాడు. వాడు ఈ రోజే కాదు, రేపైనా కూడా అదే పని చేస్తాడు. ఇంకా వాడు ఇవాళ ఒక్కతోనే అయిపోలేదు, అది రేపైనా కూడా అదే పని చేస్తాడు అతను. అయితే కానీ ఇలాంటి మనుషులు ఏమైనా తగ్గుతున్నారా? ఒక బ్యాంక్ ఉద్యోగానికి పోవాలంటే స్కాము, ఒక ట్రాన్స్ఫర్ ఉంటే స్కాము, ఒక ఆఫీసర్లు అవ్వాలంటే స్కాము, ఎక్కడ చూసినా ఇది. అంతేకాకుండా బీటెక్ చదివిన వాళ్ళు ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకుంటే ముందుగా వెళ్ళి ఇంటర్వ్యూలు లేవు, అంతా బ్యాక్డోర్ ఇంటర్వ్యూలే. అట్లాంటి పరిస్థితి సిస్టము మనకుంది. మన పిల్లల్ని ఎంతసేపు చదువుకోవడం వరకే కాకుండా ఒరే ఈ చదువులో మనకేమైనా ఉద్యోగం రాకపోతే ఏ బిజినెస్ కన్నా మనం సిద్ధం అనేటట్టు మనం మైండ్ తయారవట్లా, మన పిల్లల్ని తయారు చేయట్లా. అది పరిస్థితి. మన పిల్లల్ని ఉద్యోగం కోసం ఒకళ్ళ దగ్గర పెట్టే విధంగా తయారు చేసి ఎంతమందిని కాక్రోజులు తయారయ్యారు అని ఒకళ్ళ చేత అనిపించుకునే స్టేజ్కి వచ్చారు అంటే దేనికి వచ్చారు? నిరుద్యోగం పెరిగిపోతుందంటే. ఇంత బడాబాబులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ వాళ్ళకి మళ్ళీ రిటైర్ అయిన తర్వాత పెన్షన్లు ఎందుకు? వాళ్ళ దగ్గరే 100 కోట్లు ఆస్తుండి
జనానికి పంచి ఎలక్షన్లో నుంచుని ఎలక్షన్లో ఉండి అధికారాలంతా అనుభవించింది, మళ్ళీ రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఫ్లైట్ టికెట్లు మళ్ళీ అధికారం అంతా అనుభవిస్తారు. మళ్ళీ అలాంటి వాళ్ళకి పెన్షన్లు ఎందుకు ఇస్తున్నట్టు? అదే పెన్షన్లతో ఉద్యోగస్తులందరినీ తీసుకుంటే పోతుంది కదా. రిటైర్మెంట్ వయసుకు దగ్గర వచ్చిన వాళ్ళతో కళ్ళు కనపడిని కాళ్ళు కనపడిని పళ్ళు లేని వాళ్ళందరితో ఉద్యోగాలు చేయించుకునే బదులు ఇదే నిరుద్యోగులతో ఆఫీసుల్లో ఉద్యోగాలు తీసుకోవచ్చు కదా అని ప్రజల అభిప్రాయం. అవునా కాదా? ఏమైనా తప్పులుంటే దయచేసి క్షమించండి, మార్చుకుంటాను. ఈ రోజుల్లో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఏఐ వచ్చిన తర్వాత ఇంకెక్కువైనాయి అంటే టెక్నాలజీ కనిపెడుతున్న కొద్దీ ఉద్యోగాలు పెరగటం కాదు, తగ్గిపోతూ ఉంటాయి. రోబో నేను కూడా అబ్బా అమెరికాలో అమ్మితే చూడండి ఇంట్లో పనిచేసే రోబోని చక్క తెచ్చి పెట్టుకుందాం, ఎన్ని లక్షలైనా పర్వాలేదు అనుకుంటున్నాం. అంటే దాని అర్థం ఏంటి? మనము టెక్నాలజీకి ఇంపార్టెంట్ ఇస్తున్నాం, అక్కడ పనిచేసే ఇద్దరిని ముగ్గురిని నలుగురిని పని వాళ్ళని తీసేస్తాం ఆ ప్లేస్లోంచి. అలాగే ఏఐ వచ్చిన తర్వాత ఎంతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎన్నో పోయినాయి. ఇలాంటి నిరుద్యోగులు పెరిగిపోతున్నారు, అందరు తిరగబడుతున్నారు. వాళ్ళు ఓట్లేసిన నాయకులే ఈ రకంగా మన ఉద్యోగాలు లేకుండా చేశారేంటా అనుకుంటున్నారు. కంపెనీలకు వెళ్తే ఉద్యోగాలు లేవు, బయటికి వెళ్ళి చేసుకుందామంటే ఎక్కడ లేదు, ఉపాధి లేవు, ఏమీ లేవని చెప్పి గొడవ చేస్తున్నారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ బోస్టన్ యూనివర్సిటీలో అమెరికాలో పెద్ద ప్రళయంతో 3 రోజుల నుంచి పెద్ద చర్చగా మొదలైంది. ఏమంటారు మీరు? నిజమే కదా, నిరుద్యోగం అంటే ఎంత భయానకమైన పరిస్థితుల్లో ఉన్నారో నిరుద్యోగులు, ప్రజలు, పిల్లలు అర్థమవుతుంది మనకి. అవన్నీ మారాలి కదా.